వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ రోజు నుంచి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫస్ట్ షిఫ్ట్ 20th ఫిబ్రవరి 2024 మొదటి షిఫ్ట్లో వచ్చినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్నలను అయితే ఈ వీడియోలో అయితే మీ అందరికీ కూడా నేను వివరించడం అయితే జరుగుతుంది. అలాగే మీలో ఎవరికైనా జీకేకి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్కి అనుగుణంగా ఈ జీకే పీడిఎఫ్ కావాలి అనుకుంటే ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు జరిగిన పేపర్ను ఒకసారి పరిశీలిస్తే మన జీకే పీడిఎఫ్ నుంచి యాజ్ టీజ్గా అన్ని క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే 8332925030 నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు. అయితే ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మనము చూద్దాము. 2023వ సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డును ప్రదానం చేశారని అయితే అడగడం జరిగిందండి. బిఆర్ అంబేద్కర్ అవార్డు అండి. ఈ బిఆర్ అంబేద్కర్ అవార్డు వచ్చేసి మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. 2023వ సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డుని ఎవరికి ప్రదానం చేశారంటే యోగి ఆదిత్యనాథ్ అండి. ఓకే, యోగి ఆదిత్యనాథ్కి అయితే ప్రదానం చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారంటే మన భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి యొక్క చేతుల మీదుగా అవార్డును అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది. ఎస్ఎం కృష్ణకి అయితే ఈ అవార్డును అయితే తొలిసారిగా ప్రదానం చేయడం అయితే జరిగిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2015వ సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి దేనిని ప్రారంభించారని అయితే అడగడం జరిగింది. మీ అందరికీ తెలుసు భారతదేశంలో ప్రణాళికా సంఘం అయితే ఉండేదండి. ఈ ప్రణాళికా సంఘం అయితే మనకి పంచవర్ష ప్రణాళికలు అయితే ఉండేవి. ఎవ్రీ 5 years అయితే మనకి పంచవర్ష ప్రణాళికలు అయితే ఉండేవి. వీటి ప్లేస్లో ఏమొచ్చింది 2015లోనైతే అడగడం జరిగింది. మన బీజేపీ మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఏమొచ్చిందంటే ఈ ప్రణాళికా సంఘం బదులుగా నీతి ఆయోగ్ అయితే రావడం జరిగిందండి. నీతి ఆయోగ్ ఓకే, ఎప్పుడు ప్రారంభించిందంటే 2015 జనవరి 1 నుంచి అయితే ఈ నీతి ఆయోగ్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ NITI ఆయోగ్, నీతి ఆయోగ్ యొక్క అబ్రివియేషన్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. భారతరత్న పొందిన మొదటి మ్యూజిషియన్ ఎవరైనా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఫస్ట్ భారతరత్న రిసీవ్డ్ మ్యూజిషియన్ ఎవరైనా అడగడం జరిగింది. భారతరత్న పొందిన ఫస్ట్ సంగీతానికి చెందిన వ్యక్తి ఎవరంటే MS సుబ్బలక్ష్మి అండి. MS సుబ్బలక్ష్మి గారు. ఓకే, MS సుబ్బలక్ష్మి గారికి అయితే మొదటిసారిగా భారతదేశంలో ఒక మ్యూజిషియన్కి అయితే ఈ యొక్క భారతరత్న అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు MS సుబ్బలక్ష్మి గారు 1966లోనే UNOలో సంగీత కచేరీని అయితే ప్రదర్శించడం అయితే జరిగింది. నెక్స్ట్ 1974వ సంవత్సరంలో రామన్ మెగసెసే అవార్డు కూడా ఈమెకైతే రావడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ అని కూడా ఈ అవార్డు పొందిన వ్యక్తిగా అయితే మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ చూద్దాం. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని అయితే అడగడం జరిగిందండి. అంటే భారతదేశంలో మనందరికీ తెలుసు డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో నడుస్తుంది. దీనిని వచ్చేసి మనకి భారతదేశంలో 2015వ సంవత్సరము జూలై 1వ తేదీన అయితే ప్రారంభించడం జరిగింది. దీని యొక్క నోడల్ ఏజెన్సీ ఏమిటని అయితే అడగడం జరిగింది. అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని అయితే అడగడం జరిగింది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ బిలాంగ్స్ టు
విచ్ మినిస్ట్రీ అంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఓకే, ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో అయితే ఇదైతే ఉండడం జరుగుతుంది. మరొక క్వశ్చన్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. 2011 జనాభా లెక్కల ప్రకారము కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ యొక్క అక్షరాస్యత శాతం ఎంత అని అయితే అడగడం జరిగింది. 2000 ప్రజెంట్ ఎప్పటికి కూడా మనము 2011 సెన్సెస్ని మనము చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఈ 2011 సెన్సెస్ ప్రకారము లక్షద్వీప్, ఓకే, లక్షద్వీప్ యొక్క లిటరసీ రేట్ అయితే అడగడం జరిగిందండి. లక్షద్వీప్ యొక్క ఈ యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే 91.8% అండి. 91.8%. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్, భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏమిటంటే లక్షద్వీప్ అండి. అలాగే భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏమిటంటే కేరళ రాష్ట్రం అండి. అలాగే భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏమిటంటే బీహార్ రాష్ట్రము. అత్యధిక లక్షద్వీపు. అలాగే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం లక్షద్వీప్ అయితే అత్యల్ప అయితే దాద్రా నగర్ హవేలీ అండి. దాద్రా నగర్ హవేలీ అత్యల్ప అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రం అని కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇటువంటి పరీక్షల్లో. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రం ఏమిటంటే రాజస్థాన్. అలాగే అత్యల్ప విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏమిటంటే గోవా. అలాగే భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏమిటంటే ఉత్తరప్రదేశ్. అలాగే భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏమిటంటే సిక్కిం రాష్ట్రం అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకమైన ప్రశ్నలు ఇవే అడుగుతాడని నేను చెప్పను, కానీ ఆ రకమైన ప్రశ్నలు అయితే అడుగుతాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. గడిచిన 2 years నుంచి మనం పరిశీలిస్తే రైల్వే ఎగ్జామ్స్ అయితే కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే కావచ్చు, సెంట్రల్లో జరిగే ఏ ఎగ్జామ్స్ అయినా కూడా 2011 సెన్సెస్ని స్కిప్ చేసి ఒక్క ఎగ్జామ్లో కూడా ప్రశ్నలు రావడం లేదు. ప్రతి ఎగ్జామ్లో కూడా 2011 సెన్సెస్కి సంబంధించి 100% అయితే ప్రశ్నలు వస్తున్నాయి. మీరంతా కూడా 2011 ఈ యొక్క జనాభా లెక్కలపైన కంప్లీట్గా ఫోకస్ చేయండి. ఏ రకంగా మీరు తెలుసుకుంటారంటే అత్యధిక జనాభా ఎక్కడుంది, అత్యల్ప జనాభా ఎక్కడుంది, అలాగే అత్యధిక స్త్రీలు ఎక్కడున్నారు, కంప్లీట్గా భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత, అందులో మహిళల అక్షరాస్యత ఎక్కువ లేదా స్త్రీల అక్షరాస్యత ఎక్కువ, అలాగే జనాభా పరంగా మొదటి రాష్ట్రం ఏంటి, రెండో రాష్ట్రం ఏంటి, అలాగే అత్యల్ప జనాభాలో ఉన్నటువంటి మొదటి 3 రాష్ట్రాలు ఏమిటి, కంప్లీట్గా భారతదేశం ఏ ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మిగతా ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి, అలాగే ఏ ప్రాంతాలలో ఏ భాషలు ఎక్కువగా మాట్లాడతారు, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఏ తెగలు నివసిస్తారు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ తెగ వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటారని చెప్పేసి ఆయా అంశాలపైన కంప్లీట్గా మీరు ఫోకస్ చేస్తే ఈ జీకేకి సంబంధించి అయితే మీకు మార్కులు పోవు. ఇవన్నీ సులభతరం చేయడం కోసం మీకు మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్లో ఒక స్పెషల్గా జీకే కోర్సును కూడా డిజైన్ చేయడం జరిగింది. అవకాశం ఉంటే సద్వినియోగం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాము. ఓకే, పండిట్ బిర్జూ మహారాజ్ ఏ ఘరానాకు చెందినవారని అయితే అడగడం జరిగిందండి. పండిట్ బిర్జూ మహారాజ్ అండి. పండిట్ బిర్జూ మహారాజ్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఘరానా? ఓకే, ఈయన లక్నో ఘరానాకు చెందిన వ్యక్తి అండి. పండిట్ బిర్జూ మహారాజ్. ఓకే,
ఏ ఘరానా అంటే లక్నో ఘరానా అండి. వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయాలి. కంప్లీట్గా ఇవన్నీ మన పీడిఎఫ్లో ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏదో ప్రమోషన్ కోసం కాదు, మీ అందరి కోసం. ఈయన కథక్ నృత్యకారుడు అండి, యూపీ. ఓకే, కథక్ నృత్యకారుడు. ఓకేనా, కథక్. నెక్స్ట్ ఈయన యొక్క గురువు ఎవరంటే లచ్చు మహారాజ్ అండి. ఈయన యొక్క గురువు ఎవరంటే లచ్చు మహారాజ్, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఎప్పుడు ప్రారంభించబడినది? పిఎం జన్ ధన్ యోజన. ఓకే, ఏంటి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన? భారతదేశంలో ఉండేటువంటి, భారతదేశంలో నివసించే భారతదేశ ప్రజలందరికీ కూడా అకౌంట్ కల్పించే ఉద్దేశమే ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ జన్ ధన్ యోజన ద్వారా అకౌంట్లను అయితే కల్పించడం జరిగింది. దీనిని భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు 2014 ఆగస్ట్ 28వ తేదీన అయితే ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని లాంచ్ చేయడం ఎప్పుడంటే ఆగస్ట్ 28, 2014. దీనిని 2014 15 ఆగస్టు వేడుకలు అంటే ఆగస్టు 15 రోజున అయితే ప్రకటించడం జరిగింది. ఈ పథకాన్ని భారతదేశంలో నరేంద్ర మోదీ గారు చాలా పథకాలు తెచ్చారు, కానీ అన్నిటికంటే బాగా విజయవంతమైనటువంటి పథకం ఏమిటంటే ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. కారణం ఏంటంటే ఈ రోజు అంతా కూడా డైరెక్ట్ బెనిఫిటే, అంటే డీబీటీ రూపంలోనే ప్రజలకి సంక్షేమ పథకాలు కావచ్చు, మరొకటి కావచ్చు అమౌంట్ని అయితే వేయడం జరుగుతుంది. దీని వలన ప్రతి ఒక్కరికి కూడా ఈ అకౌంట్ వల్ల లబ్ధి కలుగుతుంది. అలాగే దీనికి సంబంధించి స్పెషల్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా కల్పించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది బెనిఫిట్ అవ్వడం అయితే జరిగినది. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1975లో ఇంగ్లాండ్లో ఫస్ట్ వరల్డ్ కప్ క్రికెట్ జరిగింది కదా, దాని యొక్క విన్నర్ ఎవరని అయితే అడగడం జరిగిందండి. 1975. ఎందుకు అడిగాడంటే మనకి 2023లో మనం ఓడిపోయాం కదా, ఆస్ట్రేలియా గెలిచింది కదా, ఆ టీంతో అడిగి ఉంటాడు. 1975లో ఎవరు గెలిచారంటే వెస్టిండీస్ గెలిచిందండి. వెస్ట్ ఇండీస్ అయితే గెలవడం జరిగింది. 1975 మొదటి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అని అయితే దీన్నే మనం పిలవడం జరుగుతుంది. 1975లో ఎవరు గెలిచారంటే వెస్టిండీస్ గెలిచింది. 1979లో ఎవరు గెలిచారంటే వెస్టిండీసే గెలిచింది. అయితే ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. నెక్స్ట్ 1983వ సంవత్సరంలో ఎవరు గెలిచారంటే ఇండియా గెలిచింది. నెక్స్ట్ ఇది కూడా అడిగే అవకాశం అయితే ఉంది. 1987లో ఎవరు గెలిచారంటే ఆస్ట్రేలియా గెలిచింది. అలాగే 92 పాకిస్తాన్ గెలిచింది, 96 శ్రీలంక గెలిచింది, మళ్ళీ 99 ఆస్ట్రేలియా, 2003 ఆస్ట్రేలియా, 2007 కూడా మళ్ళీ ఆస్ట్రేలియా అయితే గెలవడం జరిగింది, 2011 ఇండియా గెలవడం జరిగింది. ఓకే, అలాగే మళ్ళీ 2015 కూడా ఆస్ట్రేలియా అయితే గెలవడం జరిగింది, 2019 ఇంగ్లాండ్ గెలవడం జరిగింది. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే 2023 కూడా మళ్ళీ ఆస్ట్రేలియా గెలవడం అయితే జరిగింది. సో వీటిపైన మీరు ఫోకస్ చేయండి. ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో ఈ రకమైన ప్రశ్నలు అడిగాడంటే ఇందులో ఎక్కడి నుంచి అయినా మళ్ళీ ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. డూ ఫోకస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మార్చా బియ్యం జిఐ ట్యాగ్ వచ్చింది కదండి. ఇటీవల కాలంలో మార్చా రైస్ అండి, మార్చా బియ్యంకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అయితే రావడం జరిగింది. ఇది ఏ రాష్ట్రానికి చెందిందని అయితే అడగడం జరిగిందండి. వీటినే మనము బీహార్ రాష్ట్రానికి చెందిందని అయితే గుర్తించడం జరుగుతుంది. బీహార్ అండి, నల్ల మిరియాలని కూడా వీటిని అయితే మనం పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మోపిన్ పండుగను ఏ తెగ, ఏ రాష్ట్రం వారు జరుపుకుంటారైతే అడగడం జరిగిందండి. మోపిన్ పండుగ వచ్చేసి గాలాంగ్ అనే తెగండి. మోపిన్, ఓకే, మోపిన్ ఫెస్ట్ అండి. ఇది ఏ తెగవారు జరుపుకుంటారంటే మనకి చూసుకుంటే గాలాంగ్ తెగ అండి. దీన్నే గాలో తెగ అని కూడా అనడం జరుగుతుంది. గాలాంగ్, ఓకే, గాలాంగ్ తెగ. ఇది ఏ రాష్ట్రంలో ఎక్కువగా నివసిస్తారు, ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే
అరుణాచల్ ప్రదేశ్ అండి, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఎందుకు జరుపుకుంటారంటే దుష్ట శక్తులను పాలద్రోలేదానికి గుర్తుగా జరుపుకుంటారు. ఏ పండగ అయినా కూడా దుష్ట శక్తుల్ని పాలద్రోలడానికి జరుపుకుంటారు. ఏప్రిల్ నెలలో సమ్మర్లో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగంలోని అధికరణ 280 ప్రకారము ఎవరు నియమించబడతారని అయితే అడగడం జరిగిందండి. 280 ఏమిటండి? 280 అధికరణ దేనికి సంబంధించిందని మాట్లాడుకుంటాం మనము. ఫినాన్స్ కమిషన్. ఓకే, ప్రస్తుత ఫినాన్స్ కమిషన్ చైర్మన్, ప్రస్తుత ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరో ఒకసారి కామెంట్ చేయండి. ప్రస్తుతం ఎన్నో ఆర్థిక సంఘం నడుస్తుందో కామెంట్ చేయండి. అయితే 280 ప్రకారం ఏం జరుగుతుంది? రాష్ట్రపతి వచ్చేసి మనకి ఈ యొక్క ఆర్థిక సంఘం చైర్మన్ అయితే నియమించడం జరుగుతుంది. ఈ 280 ప్రకారము భారత ఆర్థిక సంఘం అయితే నడవడం జరుగుతుంది. ఓకే, భారత ఆర్థిక సంఘం గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర కాదు. నెక్స్ట్ చూద్దాం. అలాగే 279A దేనికి సంబంధించిందో ఒకసారి మీరు సరదాగా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నీటి పారుదల కోసము కాలువను నిర్మించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరైనా అయితే అడగడం జరిగిందండి. నీటి పారుదల కోసం కోసము కాలువను తవ్వించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఓకే, నీటి పారుదల కోసం కాలువను తవ్వించినటువంటి మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ రంగస్వామి కప్ ఏ క్రీడకు సంబంధించినది? రంగస్వామి కప్ అండి. క్లాక్ రంగస్వామి నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా నేను ఇదివరకు ఇది చెప్పాను చాలా క్లాసెస్లో. రంగస్వామి కప్ దేనికి సంబంధించిందంటే హాకీకి సంబంధించిందండి. దేనికి సంబంధించింది? హాకీకి సంబంధించింది. ఓకే, హాకీ 1928 నుంచి దీన్ని కొనసాగించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇది అంటే ఈ రంగస్వామి హాకీ కప్ ద్వారానే అప్పట్లో స్వతంత్రం రాకముందు మనకి హాకీలో నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి కదా. ఆ సమయంలో ఇప్పుడు క్రికెట్కి మనము రంజీని ఎలాగైతే చెప్పుకుంటామో ఈ రంగస్వామి హాకీ కప్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఒలింపిక్స్ కూడా పంపించడం అయితే జరిగేది అప్పట్లో. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎక్కువగా డ్యూరాండ్ కప్పు అలాగే సంతోష్ ట్రోఫీ వీటికి సంబంధించిన వాటి అడిగే ప్రశ్నలు కూడా ఉంటాయి. మనకి సంతోష్ ట్రోఫీ అలాగే డ్యూరాండ్ కప్ అనేవి ఫుట్బాల్కి సంబంధించినవని చెప్పేసి కూడా మీరు గుర్తించాలి. నెక్స్ట్ చూద్దాం. సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించారు? సత్యశోధక్ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే పూలే. ఓకే, పూలే జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితే మహారాష్ట్రలోని పుణేలో 1873వ సంవత్సరంలో ఈ సత్యశోధక్ సమాజాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. 1873 మహారాష్ట్ర పుణే. ఓకే, మహారాష్ట్రలోని పుణేలో ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఐఎన్సి 1885 మొదటి సమావేశము ఎక్కడ జరిగిందని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఇది కూడా పుణేలో జరగాల్సి ఉండే, కాకపోతే బొంబాయికి అయితే మార్చడం జరిగింది. సో బొంబాయి ఇప్పుడు ఆన్సర్ అయితే అవుతుంది. గోకుల్దాస్ కళాశాలలో అయితే జరిగింది. 1885 ఫస్ట్ ఐఎన్సి ఎక్కడ జరిగిందంటే బొంబాయి. ఓకే, ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగింది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. దీనికి
ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. ఫస్ట్ ఐఎన్సి అధ్యక్షుడిగా ఈయనైతే మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ అధ్యక్షుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. సెకండ్ ఎక్కడ జరిగిందంటే 1886 కోల్కత్తాలో జరిగింది. నెక్స్ట్ ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ 1887. 1885 డబ్ల్యూసి బెనర్జీ. 1886 దాదాబాయి నౌరోజీ. 1887 బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, క్లియర్. అలాగే 1888 ఎక్కడ జరిగిందంటే అలహాబాద్లో జరిగింది. జార్జ్ యూల్ అయితే అధ్యక్షత వహించడం అయితే జరిగింది. జార్జ్ యూల్ అధ్యక్షత వహించడంతో ఐఎన్సికి అధ్యక్షత వహించినటువంటి మొదటి భారతేతరుడిగా ఆయన అయితే గుర్తింపు పొందాడు. మొదటి ఆంగ్లేయుడిగా కూడా మనం ఆయన్ని గుర్తించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. భారతదేశానికి 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. 50th CJI ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశానికి 50వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై చంద్రచూడ్. ఓకే, డివై చంద్రచూడ్. అయితే అంతకుముందు యుయు లలిత్ అని చెప్పేసి ఉండేవారు. ఉమేష్ యాదవ్ ఉదయ్ ఉమేష్ లలిత్ అని చెప్పేసి ఉండేవారు 49. ఆ తరువాత మనకి డివై చంద్రచూడ్ అయితే రావడం జరిగింది. అంతకుముందు వీళ్ళ నాన్న కూడా చేశారు, ఆయన పేరు కూడా చంద్రచూడే. ఆయన ఎన్నవ ప్రధానమంత్రిగా పనిచేశారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడిందని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం, ఈ వెర్నాక్యులర్ ప్రెస్ చట్టము ఎప్పుడు ఆమోదించబడిందంటే 1878వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీన్ని గగ్గింగ్ యాక్ట్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ మధ్య మీ అందరికీ తెలుసు 4th ఎస్టేట్స్ గురించి ఎక్కువగా మాట్లాడతాం రాజకీయాల్లో. దానికి సంబంధించింది ఈ యొక్క వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కంటే ప్రమాదకరంగా ఇప్పుడు మనకి ఈ యొక్క పత్రికలను అయితే అణచివేయబడడం అయితే జరుగుతుంది. అప్పట్లో పత్రికలను అణచివేయడం కోసం తీసుకొచ్చింది ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని అయితే మనము చెప్పుకోవడం అయితే జరుగుతుంది. చాలా వరకు పత్రికల యొక్క స్వేచ్ఛను అయితే ఇవి పరిమితం చేసేయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సిబిడిటి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఈ సిబిడిటి గురించి నిన్న పేపర్లో కూడా చాలా బాగా రాశారు. నితిన్ గుప్తా సిబిడిటి. ఓకే, సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే నితిన్ గుప్తా. ఓకే, మీరు అది ఎవరో క్లాస్ చెప్తే రాదు, హూ ఈజ్ హూ అనేది ఖచ్చితంగా మీరు చదివి నేర్చుకోవాల్సిందే. చక్కగా చదివితే అయిపోతుంది. నెక్స్ట్ మాప్లా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగిందని అయితే అడగడం జరిగింది. దీన్ని మలబార్ తిరుగుబాటు అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగిందంటే కేరళలోని మలబార్ ప్రాంతంలో మలబార్ తీరంలో 1921వ సంవత్సరంలో జరిగిందండి మాప్లా. ఓకే, మాప్లా తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటే మాప్లా రెవల్యూషన్ వచ్చేసి 1921. ఎక్కడ జరిగిందంటే మలబార్ ప్రాంతము, మలబార్ తీరము. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే కేరళ. ఓకే, కేరళ. నెక్స్ట్ చూద్దాము. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రిట్లను జారీ చేయడానికి హైకోర్టులకు అధికారం ఇస్తుంది? గుర్తుపెట్టుకోండి, రిట్లు అనగానే సుప్రీంకోర్టు వచ్చేసి 32వ ఆర్టికల్, హైకోర్టు వచ్చేసి 226వ ఆర్టికల్ అండి. ఓకే, సుప్రీంకోర్టు వచ్చేసి 32, హైకోర్టు వచ్చేసి 226. గుర్తుపెట్టుకోండి, ఈ 32 ప్రకారము సుప్రీంకోర్టు వచ్చేసి రిట్లను జారీ చేయడం జరుగుతుంది. 226 ప్రకారం హైకోర్టు అయితే రిట్లను జారీ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్
మెండలిన్ ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. మెండలిన్ ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉన్నాయంటే 63 మూలకాలు అయితే ఉండడం జరిగింది. సో మనం ఈ సెషన్లో ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి దాదాపు 20 ప్రశ్నలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఒకటి ఎక్కువ కూడా అయింది. ఎందుకు అయిందంటే డిఫరెంట్గా వాళ్ళు ఆన్సర్స్ అంటే క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. తగ్గించి చెప్పడం కంటే రాని ప్రశ్న కూడా 1-2 ఇందులో ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలామంది కొత్త పిల్లలు ఉన్నారు కదా, స్ట్రైట్గా చెప్పలేకపోతున్నారు. ఒకరు అదే అంటున్నారు, ఒక ఇది అంటున్నారు. అందువలన 100% యాక్యురసీ ఉందని నేను చెప్పలేను, కానీ 100కి 95% అబవ్ అయితే ఈరోజు వచ్చిన ప్రశ్నలు అయితే మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. సో ఈ జీకేని మీరు ఒడ్డెక్కించాలంటే ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జీకే పీడిఎఫ్ని తీసుకొని చదవండి. అలాగే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ జరిగిన నాలు కూడా నేను అయితే రివ్యూ చేయడం అయితే జరుగుతుంది. ఈ రివ్యూ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఉపయోగపడుతుందని మీరు భావిస్తే కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.